ఎందుకంటే బయట జనాలలో ఈ చేంజ్ అమౌంట్ అనేది అసలు సర్క్యులేట్ అవ్వడమే కష్టమైపోతుంది. నాకైతే ఈ వైష్ణోదేవి కాయిన్ రూ. 5ది ఇలా చేంజ్ సర్క్యులేట్ అవుతుంటే బయట షాప్స్‌లో అలా నా చేతికి చిక్కిందనమాట. అలా నేను ఎవ్రీ రూపీ కూడా ఇంపార్టెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. హలో స్నేహితులారా! ఈ వీడియోలో అయితే మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అదేంటంటే మనీ సేవింగ్ టిప్స్ నేను ఇంతకుముందుకు చాలా చూసినాను వీడియోస్. కానీ ఈ టిప్స్ ఈజీ సేవింగ్ టిప్స్ వచ్చేసి 100% వర్క్ అవుతాయి. నేను నా పర్సనల్‌గా ఫాలో అయ్యాను కాబట్టి నాకు ఇన్ని మనీ అయితే సేవ్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. నేను సేవ్ చేసిన మనీతో ఏం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్‌కి మనీ సేవ్ చేయడం అనేది మనీ ఎర్న్ చేసిన దాంతో సమానం అండి. సేవింగ్ మనీ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్ మనీ అంటారు కదా! అదేంటంటే మనం సంపాదించకపోయినా సేవ్ చేసే మనీ మనం సంపాదించిన దాంతో సమానం అని అర్థం. అయితే మనీ సంపాదించకుండా సేవ్ చేయడం ఎలా అని అనుకుంటున్నారా? మనకయ్యే ఖర్చులలో 50% దాకా ఖర్చు చేయకుండా ఉండడమేనండి. ఎక్స్‌పెన్సెస్ తగ్గిస్తేనే సేవింగ్స్ పెరుగుతాయి. ఫస్ట్ సేవింగ్ టిప్ వచ్చేసి మనకి మంత్లీ ఎక్కువ ఎక్స్‌పెన్స్ అయ్యేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఎక్స్‌పెన్స్ వచ్చేసి గ్రాసరీస్, ఇంట్లో సామాన్లు. అది మనం డీమార్ట్‌కి వెళ్తే చాలా ఆఫర్స్ అని వెళ్ళిన తర్వాత మనకు అవసరమయ్యే వస్తువులు కాకుండా ఇంకా వేరేవన్నీ బడ్జెట్‌లో వస్తాయి ఆఫర్స్‌లో అనేసి చూస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఏవైతే అవసరమో అవే లిస్ట్ ఔట్ చేసుకొని హోల్‌సేల్ షాప్‌లో తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. మేము అదే ఫాలో అవుతాం కాబట్టి లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి సేవ్ చేసిన మనీయే ఇంతైతే ఇంకా అంతకు ముందు ఖర్చు చేసినవన్నీ ఇంకా ఎంత సేవ్ చేస్తుండేనో అనిపించింది. అందుకని చెప్పేసి డీమార్ట్ షాపింగ్‌కి అయితే సే బిగ్ నో అని చెప్తానండి నేనైతే. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత మన అవసరాలకి మించిన ఖర్చులైతే అవుతుంటాయి కంపల్సరీగా. ఇంకా ఏవైతే లిస్ట్ ఔట్ చేసుకున్నామో మనకు అవసరమయ్యే వస్తువులు ఓన్లీ వన్స్ ఇన్ ఎ మంత్ తీసుకునేలాగా చూసుకోవాలి. అవి మంత్ ఎండింగ్ వరకి వచ్చినా, రాకపోయినా ఇంకా అవే వస్తువులు సర్దిపెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనకి మంత్లీ ఇంత బడ్జెట్ అయితే పెడుతున్నాము, ఇంత మిగులుతుంది అనే అనాలిసిస్ అయితే వస్తుంది. సెకండ్ టిప్ వచ్చేసి మనీ సేవింగ్ ఎప్పుడైనా లిమిటెడ్ మనీతో స్టార్ట్ చేయాలి. అంటే రూ. 1తో స్టార్ట్ చేసినా కూడా సేవింగ్స్ అనేది పెరుగుతూనే ఉంటది. అది మనం కాన్స్టెంట్‌గా సేవ్ చేస్తూనే ఉంటే అవుతూ ఉంటదనమాట. ఒక రూ. 10 నోట్స్ ఉన్నాయనుకోండి. ఒక 5 చేసినా 50 అవుతాయి. ఆ 50కి ఇంకో 50 యాడ్ చేస్తే హండ్రెడ్స్ అవుతాయి. అప్పుడు హండ్రెడ్స్ అన్నీ పక్కన పెట్టేసి ఒక 400 అయిన తర్వాత అలాగే ఇంకొక 100 యాడ్ చేసి అవి ఒక 500 చేస్తాననమాట. అలా ఎవ్రీ సింగిల్ రూపీ కౌంట్ చేసి నేను 500 అయితే అయిన తర్వాత పర్స్‌లో పెట్టేసుకుంటాను. అలా 500 చేంజ్ అయిన తర్వాత మా వారికి ఇచ్చేసి మళ్ళీ అవి 500 నోట్ తీసుకుంటాను. ఇలా సేవ్ చేసిన అమౌంట్ అంతా కలిపి 500 నోట్స్ కింద కన్వర్ట్ చేసి ఆ 500 నోట్స్ అనేవి సేవ్ చేస్తుంటాననమాట. ఎందుకంటే 500 నోట్స్ అయితే మనం ఖర్చు చేయడానికి చిన్న చిన్న ఖర్చులకి అవి తీయాల్సిన అవసరం ఉండదు. అదే చేంజ్ అయితే ఊరికే ఖర్చయిపోతుంటాయి అనేసి 500 నోట్స్ అయితే పక్కకు పెట్టేసి సేవ్ చేస్తుంటా. ఈ టిప్ అయితే చాలా వర్కౌట్ అయితుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నా దగ్గర లక్కీగా ఈ 2 కాయిన్స్ అయితే ఎప్పుడూ పర్స్‌లోనే పెట్టుకుంటా. ఈ లక్కీ కాయిన్స్ మీకు గనక దొరికితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇవి పర్స్‌లో పెట్టుకుంటే మనకి ఎప్పుడుకైనా పర్స్ అసలు నిల్ అవ్వదు. ఇది నా విషయంలో 100% వర్క్ అయింది. ఇలా అందరికీ జరుగుతదని చాలా విన్నాను బయట గూడా. ఎందుకంటే ఇవి లక్కీ అని ఎందుకన్నానంటే మనకి ఎక్కడైనా బయట దొరికిన కాయిన్స్ అండి ఇవి. నాకైతే ఈ వైష్ణోదేవి కాయిన్ రూ. 5ది ఇలా చేంజ్ సర్క్యులేట్ అవుతుంటే బయట షాప్స్‌లో అలా నా చేతికి చిక్కిందనమాట. ఇలాంటి కాయిన్స్ మీ వరకు వస్తే గనక ఇవి పక్కకు పెట్టేసేయండి. ఇలా దేవుడివి ఇంకా కాయిన్స్ ఎక్కడైనా దొరికితే కనుక అవి పర్స్‌లోనే పెట్టుకుంటే మనకి ఎప్పుడు మనీ అనేవి మన దగ్గర ఉంటాయి. మొత్తం ఖాళీ అవ్వకుండా ఉంటదనేసి నమ్మకం అనమాట. ఇది ఒకసారి ఫాలో అయ్యి చూడండి. మీకే పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. ఇంకా ఈ కిడ్డీ బ్యాంక్స్ అనేవి నాకెందుకో కిడ్డీ బ్యాంక్స్ మనీ పెట్టి కిడ్డీ బ్యాంక్స్ పర్చేజ్ చేయడం అనేది అసలు నచ్చదు. ఎందుకంటే మనీ సేవ్ చేయడానికి మళ్ళీ మనీ ఖర్చు చేసి కొనడం ఏంది అనిపిస్తుంటది నాకైతే. నేను ఇలా సింపుల్‌గా వాచ్ బాక్స్‌లనేసి ఇంట్లో యూజ్ చేయని బాక్స్‌లు ఏవైనా ఉంటే ఇలా కిడ్డీ బ్యాంక్ లాగా కన్వర్ట్ చేసి వాడుతూ ఉంటాను. అదొకటి. మనం ఎందులో అయినా సేవ్ చేయడానికే ట్రై చేయాలండి. ఈ చిన్న చిన్న టిప్స్ అయితే మీకు యూజ్ అవుతుంది. ఇవేంటో సిల్లీగా ఏదో పీసితనం అనిపిస్తది గానీ ఈ చిన్న చిన్న విషయాలే సేవ్ చేయడం వల్ల మనకు చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అదేంటంటే నేను ఫాలో అయ్యే చిన్న టిప్స్ ఏంటంటే మనం గ్యాస్ పైన ఎక్కువ వాడుతూ ఉంటాం కదా! వాటర్ హీట్ చేయడానికి కూడా అవి ఓవర్ హీట్ అయిపోయి గ్యాస్ ఎక్కువ అయితే యూజ్ చేస్తుంటాం. అలా కాకుండా లిమిటెడ్‌గా ఎంత కావాలో అక్కడి వరకే యూజ్ చేసి ఆఫ్ చేయడం లాంటివి. ఎందుకంటే ఇంకా కెటిల్ లాంటివి ఉంటే మీ ఇంట్లో ఇంకా సేఫ్. ఎందుకంటే గ్యాస్ ఎక్స్‌పెన్స్ ఎక్కువ ఉంటది కదా మనకి. అందుకని చెప్పి కరెంటు అయితే ఇంకా తక్కువనే వాడుకోవచ్చు. అలా ఇంకా కర్రీస్ విషయానికొస్తే మనం డైలీ 2 టైమ్స్ అయినా కుక్ చేయక తప్పదు. మధ్యాహ్నం ఏంటంటే ఎక్కువ కర్రీ ఉందని ఎక్కువ వేసుకుంటుంటాం. అదే నైట్‌కొచ్చేసరికి కొంచెం కర్రీ ఉంటే దాంతోనే సర్దుకుంటాం కదా! మళ్ళీ వంట చేయాలా ఇదే సర్దేసుకుంటే అయిపోతది కదా అనిపిస్తుంటది. అలా గనక మనం మధ్యాహ్నమే ఆలోచిస్తే మనకి అది ఇంకా 2 టైమ్స్ వండని అవసరం ఉండదు. ప్లస్ కర్రీ కూడా ఉంటది. ఇంకా మనకి వారంకి అయ్యే కూరగాయలు కూడా సరిపోతాయి అనేసి నా ఆలోచన అనమాట.
ఇంకా మనం మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కాకుండా మంత్లీ మధ్యలో ఏం ఎక్స్‌పెన్స్ చెయ్యం కాబట్టి ఏవైనా వస్తువులు అయిపోతే వాటితోనే సర్ది పెట్టుకోవడం, మళ్ళీ మళ్ళీ మధ్యలో ఏం పర్చేజ్ చేయకుండా మేనేజ్ చేయడం లాంటివి. సపోజ్ ఈ డస్ట్‌బిన్ కవర్స్ అయిపోయాయి. దాని బదులు ప్లాస్టిక్ పాలిథీన్ కవర్స్ యూజ్ చేయడం. ఇంకా ఈ విమ్ లిక్విడ్ అందరూ ఎఫర్డ్ చేయలేరు. అది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది సోప్ కంటే కాబట్టి. సోప్‌లో కూడా మనం వాటర్ యాడ్ చేసి వాటర్‌తోనే వాష్ చేయడం లాంటివి. అలా చిన్న చిన్న టిప్స్ గనుక ఫాలో అయితే మనం హౌస్ హోల్డ్ థింగ్స్ దగ్గరనే చాలా సేవ్ చేయొచ్చు. యాస్ ఎ హౌస్ వైఫ్స్‌కి ఇవే ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇవి చిన్న చిన్నవే అయినా కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా నేనైతే ఈ బ్లౌజ్ పీసెస్‌కి లైనింగ్ క్లాత్స్ ఉంటాయి కదా! అవైతే మనం ఒకేసారి ఎక్కడో పెట్టేసినామంటే టైలర్ ఇచ్చేటప్పుడు, స్టిచ్చింగ్‌కి ఇచ్చేటప్పుడు అవసలు గుర్తు కూడా ఉండవు. అలా కాకుండా నేను ఎవ్రీ బ్లౌజ్ పీస్‌కి ఈ లైనింగ్ క్లాత్స్ యాడ్ చేసేసి ఇస్తుంటాను. ఎందుకంటే వాటికి కూడా ఒక 40, 50 రూపీస్ అవుతుంటాయి. ఫర్ సపోజ్ ఒక 5 బ్లౌజెస్ ఇచ్చినా కూడా వాటికి ఒక 300-400 అయితే సేవ్ చేయొచ్చు. ఆ టైంకి మనకి గుర్తుండక, ఓపిక లేక అలా మనం ఎక్స్‌ట్రా పే చేయాల్సొస్తది కదా! అలా కాకుండా ఇలా ముందే ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎంతో అంత సేవ్ చేయొచ్చు. ఇంకా నా దగ్గర అయితే ఈ శారీ ఉండే. ఫెస్టివల్స్‌కి నేను శారీస్ ఎక్కువ షాపింగ్ అయితే చెయ్యను. షాపింగ్ ఖర్చులే ఎక్కువుంటాయి కాబట్టి, షాపింగ్ నాకు చాలా తక్కువ. బిగ్ అకేషన్స్ వస్తే గనుక నేను షాపింగ్ అయితే చెయ్యను. ఇంకా ఈ శారీ వచ్చేసి మా అమ్మ పెట్టింది. ఇంకా దీనిపైన మ్యాచింగ్ బ్లౌజ్ నేను వేరేది పేరప్ చేసి గ్రాండ్ లుక్ అయితే తీసుకురావడానికి ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ పేర్ చేసి వేసుకున్నాననమాట. ఎందుకంటే మనకి కలర్స్ మ్యాచ్ అయినప్పుడు మళ్ళీ సెపరేట్ బ్లౌజ్ స్టిచ్ చేసే అవసరం లేదని నా ఫీలింగ్. అలా మళ్ళీ సేమ్ రెగ్యులర్ క్లాత్స్ సేమ్ కలర్స్‌లో 2, 3 బ్లౌజెస్ ఉండడం కంటే ఒకే బ్లౌజ్ అన్నిటిపైకి పేరప్ చేస్తే బావుంటదనేసి ఇంకా శారీ లుక్కే చేంజ్ అయిపోయింది ఆ బ్లౌజ్ వల్ల. అలా అయితే నేను మ్యాచప్ చేసుకొని వేసుకుంటాను. ఎక్కువ స్టిచ్చింగ్ ఖర్చులు ఇంకా ఇవన్నీ పెట్టననమాట. ఇలా సేవ్ చేసిన మనీతోనే నేను ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి సేవ్ చేసిన మనీతోనే నాకైతే మొత్తం నేను సేవ్ చేసిన అమౌంట్ వచ్చేసి నాకు 35,000 అయితే అయ్యింది. 35 చేంజ్ అయింది. దాంతో నేను అవి అలానే సేవ్ చేసి లాకర్‌లో పెట్టుకుంటే ఆ మనీ వల్ల ఏ యూజ్ అయితే ఉండదు. దాన్ని ఎందులోనో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదనిపించింది. అందుకనైతే నేను ఒక హాఫ్ తులం 5 గ్రామ్స్ గోల్డ్ అయితే కొనాలని ఆలోచించుకున్నా. ఇంకా మా వారికి చెప్పగానే సరే గుడ్ ఐడియా, ఇదేదో బాగుంది, సరే తీసుకుందాం అనేసి గోల్డ్ షాప్‌కైతే వెళ్ళినుండే. లక్కీగా ఆ రోజే లలిత జ్యువెల్లర్స్ ఓపెనింగ్ ఉండడం వల్ల కొంచెం ఆఫర్స్ అయితే ఉన్నాయి. అలా అని చెప్పి వెళ్ళేసి ఒక 5 గ్రామ్స్ గోల్డ్ కొందాం అనేసి అయితే వెళ్ళాము. కానీ అక్కడ కాయిన్స్ అది 24 క్యారెట్స్‌లో లేదనమాట. అప్పటికి స్టాక్ లేదనేసరికి తర్వాత మళ్ళీ తీసుకుందామని అయితే వచ్చాము. ఇలా సేవ్ చేస్తే గనుక మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యి చూడండి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఈ కాయిన్స్ మనం రెగ్యులర్‌గా ఎక్స్‌పెన్స్ చేసినప్పుడు మిగిలిపోయిన కాయిన్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఇవి తప్పకుండా కిడ్డీ బ్యాంక్స్‌లో మనం వేయడం కాకుండా మన పిల్లలకి కూడా అలవాటు చేపిస్తే వాళ్ళకి సేవింగ్స్ వాల్యూ అనేది తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఒక హ్యాబిట్ అయిపోతుందనమాట. నేనైతే మా బాబుతో ఇప్పుడు వాడికి మనీ అంటే ఏంటి, సేవింగ్స్ అంటే ఏంటి ఇవన్నీ ఏం తెలీదు. అయినా సరే జస్ట్ ఏదో యాక్టివిటీ లాగా ఆ కిడ్డీ బ్యాంక్‌లో ఆ కాయిన్స్ అనేవి వేయిస్తుంటాననమాట అప్పుడప్పుడు. తనకి కూడా ఏదో ఆడుకున్నట్టు యాక్టివిటీ లాగా అయిపోతుంది. అలా వాడికి ఇప్పటి నుంచి అలవాటు చేయడం. ఇంకా కొద్దిగా ఊహొచ్చిన తర్వాత ఎవ్రీ 1 ఇయర్‌కి ఏదో ఒక రోజు జాన్ ఫస్ట్‌కి అలా స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాన్ ఫస్ట్ వరకి 1 ఇయర్ సేవింగ్స్ అన్నీ చేపిచ్చి వాళ్ళకి ఇంత సర్టెన్ అమౌంట్ అయింది నువ్వు సేవ్ చేసింది అని చెప్పడం వల్ల వాళ్ళకి కూడా సేవింగ్స్ వాల్యూ తెలిసొస్తదని నా ఫీలింగ్. మనీ సేవ్ చేయడం ఏదో పెద్ద అమౌంట్‌తోనే సేవ్ చేయాలి అని అయితే అస్సలు ఉండదండి. చిన్న చిన్న కాయిన్స్ రూపంలో సేవ్ చేసినా కూడా మనకి ఒక అలవాటుగా మారినప్పుడు మాత్రం మనం పెద్ద అమౌంట్స్ కూడా సేవ్ చేయగలుగుతాము. ఇలా ఇంట్లోకి జనరేట్ అయ్యే రోజు ఎక్స్‌పెన్స్ చేసే చిల్లర మనీ కూడా మనం సేవ్ చేస్తే అది ఒక 1 మంత్ అయినా కూడా ఎంతో అంత సర్టెన్ అమౌంట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. చిల్లరనే కదా అని కొంచెం మనం నెగ్లెక్ట్ చేయడానికి ఉండదసలు. ఎవ్రీ 1 రూపీ కూడా కౌంట్ అవుతుంది మనం సేవ్ చేసిన మనీలో. ఒక 99 రూపీస్ కౌంట్ చేసిన తర్వాత 1 రూపీ తక్కువైనా కూడా దానికి వాల్యూ ఉండదు కదా! ఒక 1 రూపీ యాడ్ చేస్తే అదే మనకి 100 రూపీస్ అవుతుంది. అది దేనికో ఒకదానికి ఇంపార్టెంట్ థింగ్‌కి యూజ్ అవుతుందని నా ఒపీనియన్ అనమాట. అలా నేను ఎవ్రీ రూపీ కూడా ఇంపార్టెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటాను. మా హస్బెండ్ వచ్చేసి తను చాలా ఖర్చులు పెట్టే మైండ్‌సెట్ అనమాట. అసలు మనీకి అస్సలు సేవ్ చేయాలి అనే ఆలోచన అసలుండదు. నా త్రూగా తనకి కూడా అలవాటయింది ఈ మధ్య. ఎందుకంటే ఖర్చులు ఎంత చేస్తున్నామో అసలు లెక్కుండదనమాట. తనకైతే సేవింగ్స్ అనేది చాలా ఆహ్, కష్టమైన థింగ్ అని జెప్పాలి. నేను సేవ్ జేయడం వల్ల తనకి కొంచెం అలవాటయిందని చెప్తుంటాడు అప్పుడప్పుడు. చూసారా? ఈ 1 రూపీ యాడ్ చేసినా గూడా ఈ కాయిన్స్ అనేవి అన్నీ కలిపితే సర్టెన్ డే అవి చాలా బిగ్ అమౌంట్ అయ్యి ఉంటాయి. మీరు గూడా నాకైతే ఇలా కాయిన్స్ సేవ్ చేయడం అనేది ఎందుకో నచ్చదు. మోస్ట్‌లీ ప్రాబబ్లీ ఎందుకో అది అంత యూజ్‌ఫుల్ థింగ్ అనిపియదు. ఎందుకంటే బయట జనాలలో ఈ చేంజ్ అమౌంట్ అనేది అసలు సర్క్యులేట్ అవ్వడమే కష్టమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక్కరైనా ఇలా కాయిన్స్ సేవ్ చేసే అలవాటు ఉంటది గదా! కాయిన్స్ కాకుండా నోట్సే సేవ్ చేస్తే మంచిదనేసి అయితే నా ఫీలింగ్. ఎందుకంటే ఇవి కిరాణా షాప్స్‌లో అలా బయట ఇచ్చేసి నోట్స్ కన్వర్ట్ చేసి తీసుకుంటే బెటర్ అనేసి. బయట అసలు జనాలకి లేదు కదా! సర్క్యులేట్ అవ్వడం లేదు. అందుకని జెప్పేసి ఇలా సేవ్ చేయడం అయితే మంచిది కాదనేసి అయితే నా పర్సనల్ ఒపీనియన్. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు ఎంతో కొంత సేవ్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నా. ఈ వీడియో నాలాగా ఇంట్లో ఉండి ఎర్న్ చేయలేని హౌస్ వైఫ్స్‌కి యూజ్ అవుతుందనైతే నమ్ముతున్నా.
ఈ ఓవరాల్ వీడియోలో ఏదో ఒక చిన్న టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనిపించిన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.